నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు హైదరాబాద్ లో మెస్సీ మానియా ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ కోల్కతాలో గందరగోళానికి దారితీసిన మెస్సీ పర్యటన త్వరగా వెళ్లిపోయారంటూ సాల్ట్ లేక్ స్టేడియంలో అభిమానుల విధ్వంసం సాల్ట్ లేక్ ఘటనపై బంగాల్ గవర్నర్ ఆగ్రహం సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు మెస్సీకి క్షమాపణలు చెప్పిన మమత ఏపీ ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ పై తెలంగాణ అభ్యంతరాలు అనుమతులు ఇవ్వరాదని కేంద్ర జలశక్తి శాఖకు మంత్రి ఉత్తమ్ లేఖ తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ముమ్మర ఏర్పాట్లు సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సిఆర్డీఏ ప్రత్యేక ఏర్పాట్లు 2 హెల్ప్ డెస్క్లు ఇక రోజు ఫిర్యాదుల స్వీకరణ పొందూరు ఖాదీకి జిఐ ట్యాగ్ ఎన్నో ఏళ్ల కల సాకారమైందన్న రామ్మోహన్ నాయుడు కొత్త అవకాశాలు సృష్టిస్తుందని వెల్లడి H1B దరఖాస్తు ఫీజు పెంపుపై అమెరికాలోనే పెరుగుతున్న వ్యతిరేకత న్యాయస్థానంలో సవాలు చేసిన 19 రాష్ట్రాల ప్రభుత్వాలు భాగ్యనగరం ఈ సాయంత్రం మెస్సీ మానియాతో ఉర్రూతలూగింది ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ పర్యటన అభిమానులను అలరించింది ఫుట్బాల్ దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు దాదాపు 25,000 మంది అభిమానులు ఉప్పల్ స్టేడియానికి తరలి వచ్చారు తొలుత ఫలక్నుమా ప్యాలెస్ లో మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్న మెస్సీ ఆ తర్వాత ఉప్పల్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి జట్టుతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు ఈ మ్యాచ్ కోసం లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు హైదరాబాద్ లో ఫుట్బాల్ కోలాహలం నెలకొంది ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ హైదరాబాద్ లో సందడి చేశారు సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న మెస్సీ బృందానికి ఘన స్వాగతం లభించింది అక్కడి నుంచి నేరుగా మెస్సీ బృందం ఫలక్నుమా ప్యాలెస్ కు వెళ్లింది అక్కడ సీఎం రేవంత్ రెడ్డి మెస్సీకి స్వాగతం పలికారు అనంతరం ఫలక్నుమా ప్యాలెస్ లో 100 మందితో ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మెస్సీ పాల్గొన్నారు ఇందుకు ఒక్కొక్కరు 10 లక్షల రూపాయలు వెచ్చించి మెస్సీ అభిమానులు టికెట్లు బుక్ చేసుకున్నారు తర్వాత ఫలక్నుమా ప్యాలెస్ నుంచి మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి సభ్యుడిగా ఉన్న సింగరేణి ఆర్ఆర్ మెస్సీ సభ్యుడిగా ఉన్న అపర్ణ మెస్సీ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్ జరిగింది మ్యాచ్ టైంలో చివరి 5 నిమిషాలు రేవంత్ రెడ్డి మెస్సీతో కలిసి ఫుట్బాల్ ఆడారు మ్యాచ్ పూర్తయిన తర్వాత మెస్సీ ఆల్ టైమ్ గ్రేటెస్ట్ అయిన పెనాల్టీ షూటౌట్ చేశారు మ్యాచ్ ముగిసిన తర్వాత 30 మంది చిన్నారులకు మెస్సీ ఫుట్బాల్ ట్రైనింగ్ ఇచ్చారు ఆ తర్వాత విన్నర్ రన్నర్ జట్లకు మెస్సీ రేవంత్ రెడ్డి గోల్డ్ కప్ అందించారు అనంతరం మెస్సీని తెలంగాణ ప్రభుత్వం తరపున రేవంత్ రెడ్డి సన్మానించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అభిమానులతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్ వీక్షించారు మెస్సీ రావడానికి ముందు ఉప్పల్ స్టేడియంలో లేజర్ షో అలరించింది రాహుల్ సిప్లిగంజ్ మ్యూజికల్ ఈవెంట్ సింగర్ మంగ్లీ బృందం పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన ఉద్రిక్తంగా మారింది సాల్ట్ లేక్ స్టేడియానికి వచ్చిన మెస్సీ 10 నిమిషాలే అక్కడ ఉండి వెళ్లిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు తమ అభిమాన క్రీడాకారుణ్ణి చూసేందుకు వేలాది రూపాయలు వెచ్చించి మైదానానికి వచ్చిన అభిమానులు ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు మైదానంలోకి దూసుకువెళ్లి కుర్చీలు వాటర్ బాటిల్స్ విసిరేశారు స్టేడియంలో తాత్కాలిక టెంట్స్ ను ధ్వంసం చేశారు భారీగా తరలివచ్చిన అభిమానులను అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు ఇంటర్ మియామి జట్టు సహచరులు రోడ్రిగో డీపాల్ లూయిస్ సువారేజ్లతో ఈ తెల్లవారుజామున కోల్కతా చేరుకున్న లియోనల్ మెస్సీకి ఘన స్వాగతం లభించింది 14 ఏళ్ల తర్వాత భారత పర్యటనకు వచ్చిన మెస్సీని చూసేందుకు అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి తరలివచ్చారు అర్జెంటీనా జెండాలను పట్టుకుని మెస్సీ మెస్సీ అని అంటూ నినాదాలతో హోరెత్తించారు తర్వాత కోల్కతా లేక్ టౌన్ లో ఏర్పాటు చేసిన తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తో కలిసి మెస్సీ వర్చువల్ గా ఆవిష్కరించారు ఈ సమయంలో షారుఖ్ కుమారుడు అబ్రామ్ ఖాన్ మెస్సీతో ఫోటోలు తీసుకున్నారు
ఉదయం 11:30 గంటల సమయంలో సాల్ట్ లేక్ స్టేడియానికి మెస్సీ వెళ్లగా అప్పటికే మైదానం నిండా ఉన్న అభిమానులు మెస్సీ మెస్సీ అనే నినాదాలతో హోరెత్తించారు. అయితే రాజకీయ నేతలు, ఫుట్బాల్ మాజీ క్రీడాకారులు, కోచ్లు, ఇతరులు ఆయన్ను చుట్టుముట్టగా స్టాండ్స్ నుంచి ఫుట్బాల్ స్టార్ ను చూసే అవకాశం అభిమానులకు దక్కలేదు. అతడి చుట్టూ ఉన్న వారిని దూరం జరిపే ప్రయత్నాలు చేసినా సాధ్యపడలేదు. మైదానంలోని డిజిటల్ తెరల్లో కూడా మెస్సీ సరిగ్గా కనిపించలేదు. ఈ గందరగోళం మధ్య ముందుగా నిర్ణయించిన 2 ఈవెంట్లను నిర్వహించలేకపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా 10 నిమిషాల్లోనే అతడిని నిర్వాహకులు స్టేడియం నుంచి తీసుకెళ్లిపోయారు. మెస్సీ వెంటనే వెళ్లిపోవడాన్ని చూసిన అభిమానులు సహనం కోల్పోయారు. కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. టికెట్ కోసం భారీగా వెచ్చించి కొన్ని గంటల పాటు వేచి చూసిన వారు కనీసం మెస్సీ నోటి నుంచి ఒక్క మాట కూడా వినలేకపోవడంపై ఆగ్రహానికి గురయ్యారు. అతడు వెళ్లగానే సాల్ట్ లేక్ లోకి దూసుకొచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లు, ఇతర తాత్కాలిక నిర్మాణాలను ధ్వంసం చేశారు. అభిమానులను నియంత్రించలేక భద్రతా సిబ్బంది చేతులెత్తేయగా గంటపాటు స్టేడియంలో గందరగోళం కొనసాగింది. చివరకు పోలీసులు లాఠీచార్జ్ చేసి పరిస్థితిని అదుపు చేశారు. మెస్సీ ఈవెంట్ కోసం అభిమానులు ఒక్కొక్కరు 4,500 నుంచి 10,000 వరకు వెచ్చించారని తెలుస్తోంది. అయినప్పటికీ తమ అభిమాన ఆటగాన్ని చూడలేకపోయామని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. एकदम घटिया इवेंट 10 मिनट के लिए आया, सारे नेता मंत्री कॉर्पोरेट ऑफिसर सब उनको घेर लिए, कुछ नहीं देख पाए, ना एक किक आउट करवाया, ना एक पेनल्टी लिया, कुछ नहीं किया। शाहरुख खान को भी लाना का बोला था, कुछ नहीं लाया, 10 मिनट के लिए आया, चला गया, पूरा फ्रॉड करके चला गया। इतना लोगों का पैसा, इमोशन, टाइम सब बर्बाद। We are very disappointed because हम अपने it's a weekend right for the children and we came my child was so excited कि हम मेसी को देखेंगे, पर हम मेसी को नहीं देखे. It was full disappointment, and it's a scam I think for people around. Yeah, that was really disappointing. We came all the way from Darjeeling just for this. We paid like 12,000. The people around them, like Messi, we couldn't even see him properly. That was like the most disappointing. The minimum ticket was 5K. And why were the VVIPs around Messi? We couldn't even see him. We couldn't even get a glimpse of him. Was this scripted? I don't know. మెస్సీ కార్యక్రమం నిర్వహించడంలో విఫలమైన ఆర్గనైజర్ శతద్రు దత్తాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు కోసం బెంగాల్ ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అభిమానుల నుంచి వసూలు చేసిన డబ్బును వెనక్కు ఇచ్చేయాలని ఆదేశించింది. మెస్సీ పర్యటన సందర్భంగా సాల్ట్ లేక్ మైదానంలో జరిగిన ఘటనపై పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైదానంలో ఏర్పాట్లకు సంబంధించి పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. అధిక టికెట్ రేట్ల కారణంగా మెస్సీని చూసే అవకాశం కోల్పోయామని పలువురు తనకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అభిమానుల మనోభావాలను అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించుకునేందుకు మెస్సీకి ఎందుకు అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ఇదే సమయంలో తమ అభిమాన క్రీడాకారుణ్ణి చూడలేని పరిస్థితిని అభిమానులకు ఎందుకు కల్పించారని గవర్నర్ ప్రశ్నించారు. మరోవైపు సాల్ట్ లేక్ స్టేడియం ఘటనపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మెస్సీకి క్షమాపణలు చెప్పారు. ఈ ఘటన తనను షాక్కు గురి చేసిందన్నారు. ఈ ఘటనపై విశ్రాంత జడ్జితో విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఘటనకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటామని మమతా తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కమిటీ సూచనలు చేస్తుందని మమతా తెలిపారు. మెస్సీ టూర్ను సరిగ్గా నిర్వహించలేకపోయిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నాయకుడు బీజేపీ నేత సువేందు అధికారి డిమాండ్ చేశారు. తమ అభిమాన క్రీడాకారుణ్ణి చూసేందుకు ₹1,000 ఖర్చు పెట్టి వచ్చిన అభిమానులను స్టేడియంలో ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారని ఆరోపించారు. టీఎంసీకి చెందిన మంత్రులు అరూప్ బిస్వాస్, సుజిత్ బోస్, వారి అనుచరులు మెస్సీ చుట్టూ చేరి ఫోటోలు దిగారని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. అభిమానులకు మాత్రం 5 నుంచి 7 నిమిషాల పాటు స్క్రీన్పై చూసేందుకు అవకాశం ఇచ్చారని తెలిపారు. మమతా సర్కార్తో పాటు నిర్వాహకులు అభిమానులను దోచుకున్నారని రాసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టు అనుమతులను నిరాకరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి కాంతారావుకు లేఖ రాసిన ఉత్తమ్ గోదావరి నీటిని తరలించేందుకు ఏపీ కొత్తగా నల్లమల సాగర్ ప్రాజెక్టును తెర మీదకు తెచ్చిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు బజావత్ ట్రిబ్యునల్ తీర్పుకు విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. గతంలో ఏపీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు ప్రతిపాదించగా ప్రీ ఫిజిబిలిటీ నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ తిరస్కరించినట్లు ఉత్తమ్ గుర్తు చేశారు. పోలవరం బనకచెర్ల స్థానంలో తాజాగా పోలవరం నల్లమల సాగర్ నిర్మాణానికి డిపిఆర్ తయారీ కోసం టెండర్ నోటీస్ విడుదల చేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోకుండా కేంద్ర జల సంఘం నిలువరించాలని కోరారు.
ఆల్మట్టి డ్యాం కోసం కర్ణాటక చేపడుతున్న భూసేకరణకు అనుమతులను సైతం నిరాకరించాలని ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. 2026 నుంచి 2031 వరకు తెలంగాణలోని ప్రాణహిత, చేవెళ్ల, నారాయణపేట్, కొడంగల్ లిఫ్ట్, సీతారామ లిఫ్ట్, పాలమూరు, రంగారెడ్డి లిఫ్ట్, ముక్తేశ్వర్ లిఫ్ట్, మోడికుంట వాగు, చనక, కొరాట ప్రాజెక్టులకు PMKSY AIBP కింద నిధులు కేటాయించాలని కోరారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం అమరావతిలోని CRDA ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. CRDA కార్యాలయం గ్రౌండ్ ఫ్లోర్లో 2 హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి రైతులు, రైతు కూలీలు, సాధారణ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. గతంలో వారంలో ఒకరోజు మాత్రమే అర్జీలు తీసుకునేవారు. ప్రజల సమస్యలు త్వరగా పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఫిర్యాదులు తీసుకునేలా CRDA కమిషనర్ కన్నబాబు ఏర్పాట్లు చేశారు. రైతుల ప్లాట్ల సమస్యలు, రిజిస్ట్రేషన్లు, పేర్ల మార్పు, అనుమతులు ఇలా వివిధ అంశాలపై రైతులు CRDA కార్యాలయానికి వచ్చి అర్జీలు అందజేస్తున్నారు. హెల్ప్ డెస్క్ లో ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. వచ్చిన ఫిర్యాదుల్ని సంబంధిత విభాగాలకు పంపించి పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ప్రతి ఫిర్యాదుపైన పురోగతిని వారికి తెలిపేలా ఏర్పాట్లు చేశారు. ఇక్కడి వరకు వచ్చి ఫిర్యాదులు చేయలేని వారి కోసం ఆన్లైన్ పోర్టల్ ద్వారా అవకాశం కల్పించారు. రాజధాని రైతుల సమస్యలను త్రిసభ్య కమిటీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. CRDA ప్రధాన కార్యాలయంలో త్రిసభ్య కమిటీ మరోసారి సమావేశమై గత నిర్ణయాల అమల్లో పురోగతిపై సమీక్షించింది. అమరావతిలో భూమి లేని పేదలకు పెన్షన్లు ఇవ్వడానికి త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. అర్హులైన 4,929 మందికి నెలకు 5,000 పెన్షన్ ఇచ్చేందుకు అంగీకరించింది. తాడికొండ బైపాస్ రోడ్డు వల్ల ఇళ్లు పోయిన వారికి 3 నెలల్లో పరిహారం, TDR బాండ్లు ఇస్తామని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. రాజధాని గ్రామాల అభివృద్ధికి DPRలు సిద్ధమవుతున్నాయని తెలిపారు. జరీబు భూముల సమస్య పరిష్కారానికి నెల రోజుల సమయం పడుతుందని, నేల స్వభావ పరీక్షలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామన్నారు. లంక భూముల సమస్య పరిష్కారమైందని పెమ్మసాని తెలిపారు. 2,500-400 ఎకరాలు ల్యాండ్ పూలింగ్లో ఇవ్వని వాళ్ళు ఉన్నారు. అక్కడ కొన్ని ప్లాట్స్, పెద్ద ప్లాట్స్ మనం వేరే వాళ్ళకి అలాట్ చేస్తున్నాం. అక్కడే కొంతమంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 20వ తారీఖు నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు లోకల్ ఎమ్మెల్యే గారు, నారాయణ గారు, మేము మల్టిపుల్ టైమ్స్ ల్యాండ్ ఎవరైతే ఇవ్వని 2,400 మంది ఉన్నారో వాళ్ళందరితోటి మీటింగ్స్ కూర్చొని ఇంకొకసారి డిస్కస్ చేస్తాం వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నా. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్కి వెళ్ళిన తర్వాత ల్యాండ్ కాస్ట్ చాలా తక్కువ వస్తుంది వాళ్ళకి. దయచేసి వాళ్ళని కూడా కోఆపరేట్ చేయమంటున్నాం. చేయకపోతే జనవరి 1st వీక్లో ల్యాండ్ ఎక్విజిషన్ నోటీస్కి వెళ్తాం. పొందూరు ఖాదీకి అధికారికంగా GI ట్యాగ్ లభించిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ వెల్లడించారు. ఎన్నో ఏళ్ల కళ ఇప్పుడు సాకారమైందన్న ఆయన తరతరాలుగా ఈ కళను కాపాడుతున్న నేతన్నలకు ఈ గౌరవం అంకితమని తెలిపారు. నేతన్నల ఓర్పు, సిక్కోలను ఘనమైన వారసత్వానికి ప్రతీకగా నిలిపిందని రామ్మోహన్ వివరించారు. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు కృషి చేస్తున్న మోదీకి, పొందూరు ఖాదీ అభివృద్ధికి సహకరిస్తున్న చంద్రబాబుకు రామ్మోహన్ కృతజ్ఞతలు తెలిపారు. మన రాష్ట్రం నుండి ఉన్న తిరుపతి లడ్డు, కొండపల్లి బొమ్మలు, బొబ్బిలి వీణ వంటి ప్రతిష్టాత్మక ఉత్పత్తులు పక్కనే నేడు పొందూరు ఖాదీ కూడా స్థానం పొందింది. మన పొందూరు చేనేత కార్మికులను నేను చెప్పదలుచుకున్న మాట ఒక్కటే, ఇది కేవలం ఓ వస్త్రానికి దక్కిన గుర్తింపు కాదు. మీకు మీ సాంప్రదాయాన్ని మీరందరూ కూడా వదులుకోకుండా ఎన్నో కష్టాలు వచ్చినా మీ కళను నిలబెట్టారు. మీ చేతులు కేవలం బట్టనే కాదు, గౌరవాన్ని, గుర్తింపుని, సంస్కృతిని, చరిత్రను నేశాయి. ఈ GI ట్యాగ్ మీ శ్రమకు దక్కిన ప్రతిఫలంగా మీ అందరికీ కూడా అంకితం చేస్తున్నాను. తెలంగాణలో 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు 3,911 పంచాయతీలకు, 29,917 వార్డులకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా మధ్యాహ్నం 2 నుంచి లెక్కింపు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రేపు జరిగే 2వ విడత పోలింగ్కు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుంచి ఓట్లు లెక్కించనున్నారు. వీలైతే రేపే ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి చేయనున్నారు. 2వ విడతలో 4,333 పంచాయతీలకు ఎన్నికలు జరగనుండగా 415 గ్రామాల్లోని సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 5 పంచాయతీల్లో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. మిగతా 3,911 గ్రామాల్లోని సర్పంచ్ పదవుల కోసం 12,782 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 38,350 వార్డులు నోటిఫై కాగా అందులో 108 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 8,307 వార్డులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. మిగిలిన 29,917 వార్డులకు పోలింగ్ నిర్వహిస్తుండగా 71,071 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు కాని 5 గ్రామాల్లో
2 నల్గొండ జిల్లాలో, భద్రాద్రి, కొత్తగూడెం, మంచిర్యాల, వరంగల్ జిల్లాల్లో 1 చొప్పున ఉన్నట్లు అధికారులు తెలిపారు. రేపు జరిగే పోలింగ్ కోసం ఆయా కేంద్రాల్లో ఎన్నికల సిబ్బందికి అధికారులు సామాగ్రి పంపిణీ చేశారు. పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేస్తున్న ఉన్నతాధికారులు తొలి విడత మాదిరిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాలని కోరారు. లెక్కింపు పూర్తయి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే విజేతలను అధికారికంగా ప్రకటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల కోసం 38,337 పోలింగ్ కేంద్రాలను వినియోగిస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు కల్పిస్తున్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం ఘటనలో హాస్టల్ డిప్యూటీ వార్డెన్, ప్రిన్సిపాల్, ఇన్ఛార్జిను సస్పెండ్ చేసినట్లు తెలంగాణ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి పరామర్శించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడిగి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు. ఫుడ్ మెటీరియల్ సప్లై చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. But it's a very unfortunate thing, but we have taken very stringent action, and then it should not have happened, but it has happened. So we are very strict on those lines, and because children should be provided with good food, nutritious food, and not this type of food, I have taken action, and we have suspended the people who are involved in this, and inshallah everything will be fine. గురుకుల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బాగ్లింగంపల్లి మైనార్టీ గురుకులంలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై కింగ్ కోఠి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను బీఆర్ఎస్ నేతలతో కలిసి హరీష్ పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రి పాలైతే ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు ఆసుపత్రుల పాలైతుంటే ఫుట్బాల్ మ్యాచ్ల్లో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బిజీగా ఉన్నారని హరీష్ రావు దుయ్యబట్టారు. ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనపడతా ఉన్నారు. ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యేలు, నేను కొంతమందిని పరామర్శిస్తే మంచిగా అయినాక మరి ఏడిపోతావు బిడ్డ అంటే, నేను పోను హాస్టల్కి పోను ఇంటికే పోతా అంటారు. పిల్లలు వణుకుతున్నారు, భయపడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, నువ్వు తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి, నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకి ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి, మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్ కు చీమ గుట్టినట్లేదు. సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హైదరాబాద్లోని ప్రసిద్ధ రామేశ్వరం కేఫ్లో మధ్యాహ్న భోజనం చేశారు. రామేశ్వరం కేఫ్ రుచులు, అక్కడ లభించే ప్రత్యేకమైన అల్పాహారంపై తెలుసుకున్న అఖిలేష్ యాదవ్ ఆసక్తి కనపరచగా కేటీఆర్ అక్కడే మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు చేశారు. సరదాగా సాగిన ఈ విందులో ఇరువురు నేతలు దక్షిణాది రుచులను ఆస్వాదిస్తూనే రాజకీయ సమకాలీన అంశాలపై చర్చించారు. రామేశ్వరం కేఫ్ యజమాని శరద్ ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికి తగిన ఏర్పాట్లు చేశారు. అక్కడి వంటకాలను రుచి చూసిన అఖిలేష్ యాదవ్ ఆ వంటకాల నాణ్యత, రుచిని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన నల్ల విజయ్ కుమార్ రూపొందించిన క్యూఆర్ కోడ్ శాలువాను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. హైదరాబాద్ నందీనగర్లోని తన నివాసంలో ఆవిష్కరించిన కేటీఆర్ సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి అని విజయ్ కుమార్ ప్రతిభను అభినందించారు. పోగు బంధంతో ఫోన్ బంధం అనే కాన్సెప్ట్తో ఈ శాలువాను రూపొందించారని తెలిపారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు కనిపిస్తాయని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా క్యూఆర్ కోడ్ను తీర్చిదిద్దారని కేటీఆర్ పేర్కొన్నారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించారని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. విద్య కంటే జీవితంలో విలువలు ఎంతో ముఖ్యమని, వాటిని విద్యార్థులు ఆచరించాలని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రపాలెం గ్రామంలో ఉన్న డాన్ బాస్కో పాఠశాల స్వర్ణోత్సవాలకు లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించిన లోకేష్ అదే పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగశాలను ప్రారంభించారు. డాన్ బాస్కో పాఠశాల వ్యవస్థాపక చైర్మన్ థామస్ చిన్నప్ప విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. విద్యార్థులు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ తమకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల్ని ఎప్పటికీ మరవవద్దన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా 35 పాఠశాలల్లో విద్యతో పాటు విలువలు అందిస్తుంది డాన్ బాస్కో. డాన్ బాస్కో పాఠశాల 50 కాదు 1000 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మనని సరైన మార్గంలో పెడతారు, దారి చూపిస్తారు.
కానీ మనందరం ఎక్కువ సమయం మన టీచర్స్తో గడుపుతాం. నేను అనేక సార్లు చెప్పా, నేను ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను, ఇతర దేశాలకు వెళ్ళి ఒక ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ MBA చేశానంటే దానికి కారణం మా ఉపాధ్యాయులు. H1B వీసా దరఖాస్తు ఫీజు పెంపును సవాలు చేస్తూ అమెరికాలోని 20 రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. H1B వీసా దరఖాస్తు ఫీజును పెంపును సవాలు చేస్తూ గతంలో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించగా ఇప్పుడు 20 రాష్ట్రాలు దావాలు వేశాయి. ఏ అధ్యక్షుడికి కూడా రాజ్యాంగాన్ని విస్మరించే అధికారం లేదని పిటిషన్లో పేర్కొన్న ఆయా రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయించిన రుసుమును వెంటనే నిలిపివేయాలని కోరాయి. వలసల చట్టం సహా వీసా ఫీజుల విషయంలో కీలక మార్పులు చేసే అధికారం చట్టసభ కాంగ్రెస్కు మాత్రమే ఉందని తెలిపాయి. ట్రంప్ తెచ్చిన నూతన H1B విధానం చట్ట వ్యతిరేకమని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బోంటా అన్నారు. వీసా దరఖాస్తు ఫీజు పెంచే అధికారం అధ్యక్షుడికి లేదన్నారు. నూతన H1B విధానం ప్రైవేటు యాజమాన్యాలకు ఆర్థిక భారం కానుందని, కీలక రంగాల్లో కార్మికుల కొరతకు దారితీస్తుందని చెప్పారు. ఇప్పటికే విద్య, ఆరోగ్య సంరక్షణ వంటి కీలక రంగాల్లో నైపుణ్యం కలిగిన H1B వీసాదారుల కొరత ఉందని, అది మరింత తీవ్రతరం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. H1B వీసా దరఖాస్తు ఫీజును $1,00,000 పెంచుతూ సెప్టెంబర్ 21న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారు. భారత్పై అమెరికా విధించిన 50% సుంకాలపై అగ్రరాజ్యంలో రోజురోజుకు వ్యతిరేకత పెరుగుతోంది. భారత్పై ప్రతీకార సుంకాలను రద్దు చేయాలంటూ ప్రతినిధుల సభకు చెందిన 3 సభ్యులు తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు చట్ట వ్యతిరేకమని, అమెరికా కార్మికులు, వినియోగదారుల ప్రయోజనాలు సహా ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని హెచ్చరించారు. ప్రతినిధుల సభకు చెందిన డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బ్రెజిల్పై ఇలాంటి సుంకాల రద్దు, దిగుమతి సుంకాలను పెంచడానికి అధ్యక్షుడు ట్రంప్ అత్యవసర అధికారాలను సెనెట్ నియంత్రించిన వేళ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఉత్తర కరోలినా ఆర్థిక వ్యవస్థ భారత వాణిజ్యం, పెట్టుబడులు, వైబ్రెంట్ ఇండో అమెరికన్ కమ్యూనిటీతో ముడిపడి ఉందని కాంగ్రెసు సభ్యురాలు డెబోరా రాస్ తెలిపారు. భారత్కు చెందిన కంపెనీలు $1 బిలియన్ పెట్టుబడులు పెట్టినట్లు వివరించారు. వాటి వల్ల లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. ఉత్తర కరోలినాకు చెందిన తయారీదారులు ఏటా కోట్ల $1 బిలియన్ ఉత్పత్తులను భారత్కు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తీవ్రత తగ్గి ఉండవచ్చు కానీ కొనసాగుతూనే ఉంటుందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ అన్నారు. హైదరాబాద్ దుండిగల్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీలో నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ డే పరేడ్లో అనిల్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సారంగ్ హెలికాప్టర్, సూర్యకిరణ్ ఏరోబాటిక్ టీమ్స్ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. యుద్ధ రీతులకు సన్నద్ధంగా త్రివిధ దళాలు ఉన్నాయని అనిల్ చౌహాన్ తెలిపారు. మారుతున్న యుద్ధ వాతావరణానికి అనుగుణంగా సంస్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కాలానికి అనుగుణంగా సాంకేతికతను అందిపుచ్చుకోవాలని శిక్షణ పొందిన ఆఫీసర్లకు అనిల్ చౌహాన్ సూచించారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 2వ టీ20లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకున్న భారత క్రికెట్ జట్టు రేపు జరిగే 3వ టీ20కి సిద్ధమైంది. ధర్మశాలలో జరిగే ఈ మ్యాచ్లో గెలిచి 5 మ్యాచ్ల సిరీస్లో ఆధిక్యంలోకి రావాలని చూస్తోంది. 2వ టీ20 భారీ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు ఉత్సాహంగా కనిపిస్తుండగా భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఓపెనర్ శుభ్మన్ గిల్ పేలవ ప్రదర్శనపై ఆందోళన చెందుతోంది. భారత బ్యాటింగ్ ఆర్డర్లో ఆకస్మిక మార్పులు కూడా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై అనుమానాలు రేకెత్తేలా చేస్తున్నాయి. గత మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన భారత్ తిరిగి పుంజుకొని రేపటి మ్యాచ్లో గెలవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 5 మ్యాచ్ల ఈ సిరీస్లో 1-1తో 2 జట్లు సమానంగా ఉన్నాయి.